హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకి స్వాగతం అండి. సింపుల్గా చికెన్ ఫ్రై నేను షార్ట్స్లో పెడితే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అయితే అడిగారు. అందుకనేసి నేను చికెన్ ఫ్రైని చేశానన్నమాట. దీనికోసం ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నాను. చికెన్ని నేను కొంచెం పసుపు ఉప్పు వేసేసి క్లీన్గా కడిగేసి అయితే పెట్టేసుకున్నాను. కారం అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఒక పించు వచ్చేసి ఫుడ్ కలర్ తీసుకున్నాను. ఫుడ్ కలర్ అయితే మీ ఆప్షనల్. తర్వాత వచ్చేసి 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలాని తీసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్, ఒక చిటికెడు. ఇది రెస్టారెంట్ స్టైల్లో వేస్తారు కాబట్టి నేను వేస్తున్నాను. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి. ఒక హాఫ్ నిమ్మకాయ, కొంచెం పసుపు, ఒక 1/4 టేబుల్ స్పూన్ వచ్చేసి నేను జీరా పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసేసుకొని వీటన్నింటినీ ఒక బౌల్లో వేసేసుకుందాము. వేసుకొని మన దగ్గర ఉన్న ఆ హాఫ్ లెమన్ని పిండేసుకుందాము. మీరు కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ ప్లేస్లో కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా దీనిలో యాడ్ చేసేసుకుందాం. మనము 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి కార్న్ఫ్లోర్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత మైదా ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి మనము శనగపిండిని యాడ్ చేసుకుందాము. ఇది వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. ఇది కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేకపోతే మీ ఆప్షనల్ ఫ్రెండ్స్. కావాలనుకుంటే టేస్టీ అంటే క్రిస్పీగా గుల్లగా బాగుంటుంది శనగపిండి వేయడం వల్ల. ఇలాగ వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా అన్నీ వేసేసుకొని మనము మిక్స్ చేసేసుకుందాము. ఒకసారి కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీనిలో వచ్చేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపేసుకుందాము. నేనైతే ఆయిల్ అయితే వేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మన ముక్కకి జారిపోతుంది, అందుకనేసి నేను వేయలేదు. ఎయిర్ ఫ్రైయర్లో చేసుకునే లెక్క అయితే ఆయిల్ని కలుపుకుంటే బాగుంటుంది. నేనైతే డైరెక్ట్గా కడాయిలో డీప్ ఫ్రై చేస్తున్నాను ఆయిల్లో, అందుకనేసి నేను ఇలాగా ఆయిల్ని వేయకుండానే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలాగా మరీ గట్టిగా కాకుండా బ్యాటర్ అనేది మరీ లూజ్గా కాకుండా కలుపుకోండి. మరీ గట్టిగా ఉన్నా కానీ మనకి బ్యాటర్ అనేది ఊడిపోతుంది, అందుకనేసి కొంచెం ఇలాగా నేను చూపించిన విధంగా చేసుకోండి. టైం ఉంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే ఓవర్ నైట్ అయినా పెట్టచ్చు. ఎంత నానితే ముక్క అనేది అంత టేస్టీగా వస్తుందన్నమాట. ఇవాళ మ్యాగ్నేట్ చేసేసి రేపైనా కూడా ఫ్రై చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పెట్టేసుకుందాము. కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు. నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకున్నాను. లేదంటే మీరు బయట అలా పెట్టేస్తాను అన్నా కానీ పెట్టేసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. ఆయిల్ని వేడి చేసేసి ఇప్పుడు మనము ఒక్కొక్క పీస్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం చిన్న పీసులు ఉన్నాయి కదా, వీటిని కూడా వేసేసి ఫ్రై చేసేసుకుందాం ఫ్రెండ్స్. మనం మ్యాగ్నేట్ చేసుకోగా కొంచెం మసాలా అనేది మిగిలింది కదా, అది నేను వేస్ట్ చేయకుండా చక్కగా పకోడీలాగా వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని లెగ్ పీస్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయనైతే ఒక ఉల్లిపాయని ఇలాగా నేను రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. మనం లెగ్ పీసెస్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా వేసేసి ఫ్రై చేసుకుందాము. నిదానంగా టర్న్ చేసుకుంటూ లో టు మీడియంలో చక్కగా ఫ్రై చేసేసుకోండి. లెగ్ పీసెస్ ఫ్రై చేసి తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ మిగిలిన స్టఫింగ్లో ఈ ఉల్లిపాయనైతే ఇలాగా రింగ్స్ లాగా చేసేసుకొని ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం చికెన్ పీసెస్ కన్నా కానీ ఇలాగా ఆనియన్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.